సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో ఇవాళ సాయంత్రం జరిగే సభలో సన్నబియ్యం పంపిణీ స్కీమ్ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్. ప్రస్తుతం రాష్ట్రంలోని 2,81,00,000 మంది రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యం అందిస్తున్నారు. దీనికి బదులుగా దేశంలోనే తొలిసారిగా సన్నబియ్యం పంపిణీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొననున్నారు. వానాకాలంలో కొనుగోలు చేసిన సన్నడ్లను సీఎంఆర్ కింద మిల్లులకు ఇచ్చింది సర్కార్. అందులో దాదాపు సగం బియ్యాన్ని ఇప్పటికే జిల్లా స్థాయి గోధుమలకు తరలించింది. ఏప్రిల్ కోటాకు సంబంధించి ఇప్పటికే ఎంఎల్ఎస్ పాయింట్లకు అక్కడి నుంచి రేషన్ షాపులకు సన్నబియ్యం సరఫరా మొదలైంది. పేదలకు సన్నబియ్యం అందించేందుకు కిలోకు 40 రూపాయలు ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. అయితే అధికారుల దగ్గర ఉన్న జాబితాలో పేరుంటే రేషన్ కార్డు లేకపోయినా రేషన్ ఇవ్వనున్నారు. సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్లో బయలుదేరుతారు. సాయంత్రం 5:45 హుజూర్నగర్లోని రామస్వామి గట్టు దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకుంటారు. ఆ ఏరియాలో నిర్మాణంలో ఉన్న మోడల్ కాలనీలో 2,160 ఇండ్లను పరిశీలిస్తారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1,500 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభకు వచ్చే వారి వాహనాలతో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. మిర్యాలగూడ నుంచి హుజూర్నగర్ మీదుగా కోదాడ వెళ్లే వాహనాలు, కోదాడ నుంచి హుజూర్నగర్ మీదుగా మిర్యాలగూడ వెళ్లే వాహనాలను దారి మళ్లించనున్నారు. భారీ వాహనాలు, కంటైనర్లు, ప్రైవేటు బస్సులు, లారీలకు ఈ ఆంక్షలు విధించారు.